ఆర్క్ డీమన్ ఇన్ ఏ డైలమా, హౌ టు లవ్ యువర్ ఎల్ఫ్ బ్రైడ్ యానిమే అయితే 7 ఎపిసోడ్స్ అయితే చూసాను అనమాట. అంటే ఇప్పుడు దాకా 7 ఎపిసోడ్స్ వచ్చాయి అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఆన్గోయింగ్లో ఉంది. అలాగే క్రంచీ రోల్లో తెలుగు డబ్బింగ్ కూడా ప్రజెంట్ అయితే రన్నింగ్లో ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో నాకెందుకు నేను ఈ యానిమేని ఎందుకు రికమెండ్ చేస్తున్నా అంటే నాకు ఇది కొద్దిగా డిఫరెంట్గా అయితే అనిపించింది అనమాట. ఎందుకంటే మనకి నార్మల్గా ఇప్పుడు ఇసెకై యానిమేస్ అయినా ఆర్ ఎల్స్ అదర్ వరల్డ్స్ ఫ్యాంటసీ ఆర్ సూపర్ న్యాచురల్ యానిమేస్ అయినా సరే మనకి బేసిక్గా ఏంటి అన్నీ కూడా మెయిన్ క్యారెక్టర్ డెవలప్మెంటు, సో వాని బిహేవియర్, వాడు స్క్రాచ్ నుంచి అదే మనకి 0 లెవెల్ నుంచి టాప్ లెవెల్కి ఎలా వెళ్తాడు, సో మ్యాజిక్ సిస్టమ్స్, వన్ దాంట్లో అందరూ హ్యారమ్ జాయిన్ అవ్వడం, వాడు అడ్వెంచర్ కింద చేయడం, అదే అడ్వెంచర్ గిల్స్లో ఎక్స్ప్లోర్ చేయడం, ర్యాంకప్స్ ఈజీగా కావడం అన్నీ కూడా అలాగే చూపిస్తారు. కాకపోతే ఇందులో వచ్చేసి సో చాలా అంటే చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. మనోడు ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచే అందరికీ తెలిసిన టాప్ సాకరర్ అనమాట. అదే సమనర్ ఆర్ ఎల్స్ సాసర్ ఏదో ఒకటి అనుకోండి. సో మ్యాజిక్ సాకరర్ మెయిన్ క్యారెక్టర్ పేరు జరాగ్ అనుకుంటా, జరాగ్. సో అందరికీ కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు. కాకపోతే మనోడి అపియరెన్సు అండ్ అక్కడ సాకరర్స్ అంతా కూడా చెడ్డ వాళ్ళ కిందే చూస్తారు. కాబట్టి అందరు కూడా భయపడుతూ ఉంటారు. ఈ కిడ్నాపింగ్స్ అనేది సాక్రిఫైసెస్ కోసం అయితే జరుగుతూ ఉంటాయి. ఆ కిడ్నాప్స్ అన్నీ కూడా దానికి అన్ని కూడా కారణం జరాగే అని అందరూ కూడా అనుకుంటారు. అలాంటి వాడు సో ఒకరోజు ఒక ఆర్క్ డీమన్ అంటే మొత్తం 13 ఆర్క్ డీమన్లు ఉంటారు. సో వాళ్ళలో ఒక ఆర్క్ డీమన్ అయితే చనిపోతాడనమాట. సో చనిపోయిన తర్వాత ఆర్క్ డీమన్స్ ప్రాపర్టీ అంతా కూడా అమ్మేస్తూ ఉంటారు. సో అప్పుడే అక్కడ బిడ్డింగ్లోకి అయితే హీరో కూడా వస్తాడు. సో అక్కడ బిడ్డింగ్లో ఒక ఎల్ఫ్ని అయితే అమ్మడానికి అయితే పెడతాడు. సో మనోడు లవ్ అట్ ఫస్ట్ సైట్ అనేది పడిపోతాడు. వెంటనే స్టార్టింగ్ కాకముందే 1 మిలియన్ గోల్డ్ అని పెట్టేసి సో ఆ ఎల్ఫ్ని అయితే ఇంటికైతే తెచ్చుకుంటాడు. ఆ తర్వాత నుంచి వాళ్ళ ఇద్దరి మధ్యలో ప్రోగ్రెస్ ఎలా అయ్యింది, సో ఐ మీన్ స్లేవ్ మాస్టర్ నుంచి వైఫ్ హస్బెండ్ కింద ఎలా మారారు అనేది యానిమే అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. హోల్సమ్గా నాకు చాలా అంటే చాలా నచ్చింది. స్టోరీ ప్రోగ్రెషన్ కానివచ్చు, మళ్ళీ అలా అని బ్యాడ్ గైస్ ఉంటారు. సో స్టోరీ కూడా చాలా అంటే చాలా ఉంటుంది. ఒకసారి వెళ్ళి ఖచ్చితంగా అయితే ఇది ట్రై చేయండి. ఇప్పుడు దాకా 7 ఎపిసోడ్సే వచ్చాయి. సో ఫ్యూచర్లో ఇది మంచి హిట్ అవ్వాలని అయితే కోరుకుంటాను నేను. నాకు ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది భయ్యా. సో అసలు ఎల్ఫ్ పేరు నెఫీ అనమాట, మనోడి పేరు జరాగు. సో ఇద్దరి క్యారెక్టర్ హోల్సమ్గా క్యూట్గా అయితే ఉంటాయి. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్రెష్ యానిమే చూశానని అయితే నాకైతే అనిపించింది. ఇంకా కంప్లీట్ అవ్వలేదులేండి, కానీ మీకైతే ముందుగానే రికమెండ్ చేస్తున్నాను. ఎందుకంటే తెలుగులో ఇప్పుడు ప్రజెంట్ ఆన్గోయింగ్లో ఉంది కాబట్టి. ఇక దాని తర్వాత ఇంకోటి వచ్చేసి సో విండ్ బ్రేకర్ ఎపిసోడ్ 6 రివ్యూ అనమాట. సో విండ్ బ్రేకర్ ఎపిసోడ్ 6లో మనకి ఇప్పుడు ఏం పేరు జరాగియా, సారీ గైస్, హీరాగి. నేను అన్ని యానిమేస్ చూస్తున్నాను కదా కాబట్టి నేమ్స్ అనేది మిక్సప్ అయిపోయాయి. అదే హీరాగి ఉంటాడు కదా. సో ఎపిసోడ్ 6లో మనకి హీరాగి అండ్ ఇంకోడు సిస్టోరియన్ వాళ్ళ నుంచి షోకో అనమాట. సో షోకోకి ఫైట్ వాళ్ళిద్దరి మధ్యలో, ఐ మీన్ ఎపిసోడ్ మొత్తం వాళ్ళిద్దరిదే ఫైట్. నేను ఏమన్నా ఎక్స్పెక్ట్ చేశా అంటే సో వాళ్ళిద్దరు ఫైట్ సగం అయిపోయిన తర్వాత మనకి డైరెక్టింగ్ సాకురాది అవతల వాడు సెకండ్ ఇన్ కమాండ్ది ఫైట్ ఉంటుంది అనుకున్నా, కానీ వాళ్ళది నెక్స్ట్ ఎపిసోడ్కి పోస్ట్ పోన్ అయితే చేశారు. సో ఈ ఎపిసోడ్ నాకైతే చాలా అంటే చాలా ఫ్రెష్గా అయితే అనిపించింది. ఎందుకంటే హీరాగి క్యారెక్టర్ బోఫ్రిన్లోనే వన్ ఆఫ్ ది 4 కింగ్స్లో ఒకడు. ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు తను ఎప్పుడు కూడా ఉమమియాతోనే ఉంటాడు, కానీ తన క్యారెక్టర్ని ఇంకా ఎక్స్ప్లోర్ అయితే చేయలేదు. సో అందుకే నాకు ఇది చాలా అంటే చాలా ఐ మీన్ కొద్దిగా బాగా అనిపించింది. ఎందుకంటే అక్కడ షోకో ఉంటాడు కదా. సో వాడు వచ్చేసి చిన్నప్పటి నుంచి హిరాగిని అడ్మైర్ చేస్తూ ఉంటాడు. నేను నిన్నే ఫాలో కావాలి అని అయితే అనుకుంటాడు. కానీ హీరాగి వచ్చేసి మిడిల్ స్కూల్ అయిపోయిన తర్వాత నన్ను ఫాలో అయితే నువ్వు ఎక్కడికి రాలేవు, నేను టాప్ ప్లేస్కి వెళ్ళట్లేదు, సో ఫోరిన్లో ఉమమియాకి సపోర్ట్ కింద ఉంటాను, కాబట్టి నువ్వు నీ కొత్త గోల్ని సెట్ చేసుకో, నన్ను ఫాలో అవ్వడం మాని అని అయితే అంటాడు. దాంతో మనోడు హార్ట్ బ్రేక్ అయ్యి సో అప్పటి నుంచి హీరాగిని ఎలాగైనా ఓడించాలని, సో స్ట్రాంగ్ అవ్వాలని అందరికంటే ఎక్కువ ఫైటర్లో అయితే దిగి ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ అయితే క్రియేట్ చేసుకుంటాడు. అయినా కూడా ఐ మీన్ ఇది స్పాయిలర్ అవుతుందండి, ఇక వద్దులేండి. సో ఇలా అనమాట ఎపిసోడ్ మొత్తం అదే షోకోకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎపిసోడ్ పేరే ఓ టు ఫాలో, అదే మనోడు ఒక ప్రామిస్ చేసినాడు ఫాలో కావడానికి. సో అదే అనమాట ఎపిసోడ్ మొత్తం చాలా అంటే చాలా బాగుంటుంది.
సో నెక్స్ట్ ఎపిసోడ్ కూడా ఈగర్గా వెయిటింగ్ భయ్యా. మనవాడి సెకండ్ ఇన్ కమాండ్కి సాకురాకి గాడ్ లెవెల్లో ఫైట్ ఉంటుంది. అది ఖచ్చితంగా చెప్పొచ్చు, ఎందుకంటే మన సెకండ్ ఇన్ కమాండ్కి ఆల్రెడీ అందరూ ఓడిపోతున్నారు సిస్టోరియన్ వాళ్ళు. సో వాడు గెలిచాలి ఖచ్చితంగా, చూడాలి. సో సాకురాకి మెయిన్ ఫైట్ అనమాట ఇది. అది నాకెందుకో ఉమమియాకి అది వానికి చోజీ ఫైట్ కంటే సకురాకి సెకండ్ ఇన్ కమాండ్ ఫైటే తోపుంటుంది అని అయితే నాకైతే అనిపిస్తుంది. ఇది ఎపిసోడ్ 6 రివ్యూ. అండ్ దాని తర్వాత ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే అప్డేట్ కిందకైతే వెళ్ళిపోదాం. సో మనం ఇంతవరకు అసలు యానిమేస్ ఇండియాలో ఓటీటీలోనే రావట్లేదని అయితే అనుకుంటున్నాం కదా. అలాంటిది ఇప్పుడు ఫైనల్గా ఓటీటీలో కూడా యానిమేస్ వచ్చేసాయి ఇండియాలో. ఐ మీన్ నెట్ఫ్లిక్స్లో ఉన్నాయనుకోండి. సో నెట్ఫ్లిక్స్ గురించి కాదు నేను చెప్పేది. సో ప్రజెంట్ అయితే మనకి డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో బ్లీచ్ వచ్చింది. ఎవరికైనా తెలుసో తెలియదో బ్లీచ్ 1000 ఇయర్ బ్లడ్ వార్ ఆర్క్. ఇంకా దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు డీమన్ స్లేయర్ హషిరా ఆర్క్ రాబోతున్న విషయం తెలిసిందే. అది క్రంచీ రోల్లో తెలుగులో కూడా రాబోతుంది. అయితే అదే మనకి ఇప్పుడు జియో సినిమా వాళ్ళతో అయితే ఓటీటీ ప్లాట్ఫామ్లోకి అయితే రాబోతుంది. సో మ్యూజిక్ ఇండియా వాళ్ళైతే కన్ఫర్మ్ అయితే చేశారు. సో మేము కొలాబ్ అయ్యాం జియో సినిమాతోని అని. సో జియో సినిమాలో ప్రీమియం మెంబర్షిప్ 29 రూపీస్ పర్ మంత్ అనుకుంటా. జియో సినిమాలో 29 రూపీస్ పర్ మంత్ అనుకుంటా. సో జియో సినిమాలో మీకు చాలా అంటే చాలా ఇంగ్లీష్ సిరీస్ డబ్బింగ్ అనేది తెలుగులో ఉన్నాయి. బట్ ఇది తెలుగులో వాళ్ళు తీసుకొస్తారో తీసుకురారో నాకైతే తెలియదు, కానీ ప్రజెంట్ అయితే హషిరా ట్రైనింగ్ ఆర్క్ అనేది జియో టీవీలో కూడా రాబోతుంది. ఇది ఒక మంచి న్యూసే. అండ్ అంతే గైస్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.